ఈ సినిమా కాస్టింగ్ గురించి అందరూ అంటే మీరు ఎందుకని ఒక అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్యాక్ ఒక కమ్‌బ్యాక్ లాగా అనుకున్నప్పుడు కంప్లీట్‌లీ నోన్ ఆర్టిస్టులకి వెళ్ళకుండా మళ్ళీ ఒక మిడ్ ప్లేయర్స్‌లోనే తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ కథలో అలాంటి క్యారెక్టర్స్ ఉంటేనే మంచిది. నాకు కొంచెం కొద్దిగా ఎక్కువ ఫోకస్ అయి ఉన్న వాళ్ళు, కొద్దిగా హీరో లుక్ ఉన్నవాళ్ళు కావచ్చు. వీళ్ళు ఎక్కువ మెచ్యూర్డ్ ఆర్టిస్టులు దొరికితే ఆ ఫియర్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతాయని నా ఫీలింగ్. ఓకే. అందుకని వీళ్ళందరూ కూడా మన క్యారెక్టర్స్ లాగే ఉండాలి. అందుకే మీకు మూవీలో చూసినా కూడా మేకప్స్ ఏవి ఉండవు. ఈ కాస్టింగ్ మెయిన్ ఈ నలుగురు కూడా మన మన వాళ్ళలాగే, మన ఇంట్లో కుర్రాళ్ళలాగే, మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయిలాగే ఉంటారు తప్ప, ఫస్ట్ అది నేను వాళ్ళలో అది తీసేయాలనుకున్నాను ఆడియన్స్ నుంచి. అందుకని అందరూ కూడా చాలా నార్మల్‌గా ఉన్నప్పుడు ఉంటేనే ఆ ఫియర్ ఫ్యాక్టర్ జనరేట్ అవుతుంది. అంటే అక్కడ ఇది అవుతుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. అందుకనే కొంచెం అందరు పర్ఫార్మర్స్ ఎక్సలెంట్ పర్ఫార్మర్స్ అందరూ. ప్లస్ ఎవరికీ ఆ ఇమేజ్ ఎక్కువ ఇమేజ్ లేదనమాట. అందువలన ఖచ్చితంగా ఇప్పుడు మూవీలో కూడా అదే ప్లస్ అయింది. మీరు ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా వాళ్ళు భయపడుతున్నప్పుడు మనకు కూడా అదే మనం ఆ భయాన్ని ఒక పెద్ద స్టార్స్ మీద, ఇంకొకరి మీద మనం తీయాలన్నప్పుడు ఖచ్చితంగా అది కొద్దిగా ఇలాంటి కాన్సెప్ట్స్‌కు అవ్వదు అని నా ఫీలింగ్.